కొందరు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 1000 కళ్లతో తమకు మంత్రి పదవులు వస్తాయని ఎదురు చూపులు చూస్తున్నారు. అలాంటి వారిలో ముందు వరుసలో ఉన్న వ్యక్తి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. 2022 ఆగస్టు 21న మునుగోడులో జరిగిన ఆత్మగౌరవ సభలో కేంద్ర మంత్రి అమిత్ షా సమక్షంలో భారతీయ జనతా పార్టీలో చేరాడు. ఆయన ఆ తరువాత 2022లో జరిగిన మునుగోడు ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు. అయితే రాజగోపాల్ రెడ్డి జాతీయ కార్యవర్గ సభ్యుడైన 2023 జూలై 5న బీజేపీ జాతీయ నాయకత్వం నియమించింది. ఎందుకో ఏమో తెలియదు గాని రాజగోపాల్ రెడ్డి 2023 అక్టోబర్ 25న బీజేపీకి రాజీనామా చేశాడు. 2023 అక్టోబర్ 27న ఢిల్లీలో పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయనను 2023 తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించిన రెండో జాబితాలో మునుగోడు అభ్యర్థిగా ప్రకటించింది. ఆ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచాడు. పార్టీలో పీసీసీ పదవి కోసం కొట్లాడిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి కోసం గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు మంత్రి పదవి రాబోతుందని రాజగోపాల్ రెడ్డి బహిరంగంగానే మీడియా ముందు చెప్తూ సన్నిహితులు దగ్గర కార్యకర్తల దగ్గర చెప్పుకొస్తున్నారు. ఇక ఎమ్మెల్సీ వల్మూరి వెంకట్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన విద్యార్థి దశ నుండి వివిధ ఉద్యమాల్లో పాల్గొన్నారు. 2015లో కాంగ్రెస్ పార్టీ అనుబంధం సంఘం NSUI కు జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. 2017లో NSUI జాతీయ కార్యదర్శిగా పనిచేశాడు. 2021 అక్టోబర్ 10న జరిగే హుజూరాబాద్ అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్ దాఖలు చేయకపోవడంతో వల్మూరి వెంకట్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి 2024 జనవరి 22న ప్రకటించారు. ఆయన జనవరి 31న తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. రేవంత్ రెడ్డి ఆశీస్సులు లేకపోయినా తనకు రాహుల్ గాంధీ ఆశీస్సులు ఉన్నాయని, త్వరలో మంత్రి పదవి రాబోతుందని వెంకట్ సన్నిహితుల వద్ద చెప్పుకుంటున్నారు. బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ 2023 జూన్ 20న టీపీసీసీ ఎన్నికల కమిటీలో సభ్యుడిగా నియమితుడయ్యాడు. మహేష్ కుమార్ గౌడ్ 2023లో నిజామాబాద్ అర్బన్ నుంచి పోటీ చేయాలని భావించిన ఆ నియోజకవర్గం నుండి మాజీ మంత్రి షబీర్ అలీని పార్టీ అభ్యర్థిగా నిలపడంతో ఆయన పోటీ నుంచి తప్పుకోగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పాటయ్యాక 2024 జనవరి 29న తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్యే కోటాలో 2 స్థానాలకు జరిగే ఎన్నికల్లో ఆయన పేరు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రకటించింది. ఎమ్మెల్సీ పదవులకు ఇతర పార్టీల నుండి ఎవరూ నామినేషన్లు దాఖలు చేయకపోవడంతో మహేష్ కుమార్ గౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు అసెంబ్లీ కార్యదర్శి 2024 జనవరి 22న ప్రకటించాడు. ఆయన జనవరి 31న తెలంగాణ శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం చేశాడు. బీసీ కోటాలో తనకు మంత్రి పదవి లేదా పీసీసీ పదవి రాబోతుందని గట్టి టాక్ వినిపిస్తోంది. షబీర్ అలీ 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గం నుండి పోటీ చేసి ఓడిపోయాడు. ఆయనను 2024 జనవరి 20న తెలంగాణ ప్రభుత్వం SC ST OBC మైనారిటీ శాఖల ప్రధాన సలహాదారుడిగా నియమించింది. మైనారిటీ కోటాలో ఇంతవరకు ఎవరికి రాకపోవడంతో రేవంత్ రెడ్డి సన్నిహితుడు కావడంతో మంత్రి పదవి వస్తుందనే ధీమాతో షబీర్ అలీ ఉన్నారు. తీన్మార్ మల్లన్న 2021 మార్చిలో తెలంగాణ శాసన మండలికి జరిగిన ఎన్నికల్లో నల్గొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానం నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి 2వ స్థానంలో నిలిచి ఓటమి పాలయ్యాడు. 2023 నవంబర్ 8న తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యవహారాల ఇన్ఛార్జ్ మాణిక్రావు ఠాక్రే సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరాడు. ఆయన 2024లో జరిగిన వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. ఎమ్మెల్సీ ఎన్నికల అనంతరం తన అభిమానులు తనని మంత్రిగా చూడాలని అనుకుంటున్నారని మల్లన్న బహిరంగ చెప్తున్నాడు. ప్రొఫెసర్ కోదండరాం 2024 జనవరి 25న తెలంగాణ శాసన మండలికి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎన్నికయ్యాడు. మేధావుల వర్గం కింద తనకి మంత్రి పదవి ఆశిస్తున్న ప్రొఫెసర్ కోదండరాం వివేక్ వెంకటస్వామి మీడియా రంగంలో శాసిస్తూ పార్టీకి మద్దతుగా తన వంతు సహాయం చేస్తూ ఆదిలాబాద్ జిల్లా SC కోట కింద తనకి మంత్రి పదవి ఖాయమంటున్న వివేక్ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు
2023లో జరిగిన శాసనసభల్లో ఎన్నికల్లో మంచిర్యాల నియోజకవర్గం నుండి పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి బీఆర్ఎస్ అభ్యర్థి నడిపెల్లి దివాకర్ రావుపై 66,116 ఓట్ల మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలిచాడు. సీనియర్ నాయకుడిని ఆయన తనకు మంత్రి పదవి కావాలనుకుంటున్నారు. నల్లమద పద్మావతి రెడ్డి కోదాడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన తొలి మహిళ పద్మావతి. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తనకు మంత్రి పదవి రాబోతుందని పద్మావతి మీడియా ముందే చెప్పారు. మదన్ మోహన్ రావు ప్రభుత్వం ఏర్పాటైన కొత్తలో తనకి ఐటీ మంత్రి పదవి ఖాయమంటూ లీకులు ఇచ్చిన మదన్ మోహన్ రావు ఈసారి మంత్రి పదవి ఆశిస్తున్నారు. పి సుదర్శన్ రెడ్డి ఒకవేళ తమ కుటుంబ సభ్యులకు లేని పక్షంలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాలని కోమటిరెడ్డి, ఉత్తమ్, బట్టి గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. మైనంపల్లి రోహిత్ రావు పార్టీకి ఎంతైనా ఫండింగ్ చేస్తా మంత్రి పదవి కావాలంటున్న రోహిత్. మల్రెడ్డి, రంగారెడ్డి, టి రామ్మోహన్ రెడ్డి రంగారెడ్డి జిల్లా కోట కింద మల్రెడ్డి, రంగారెడ్డి, టి మోహన్ రెడ్డి ఇద్దరు ఢిల్లీలో మకాం వేశారు. వాకిటి శ్రీహరి లోక్సభ ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లు ముదిరా సామాజిక వర్గం నుండి తనకు మంత్రి పదవి ఖరారు అంటూ వాకిటి శ్రీహరి ధీమాగా ఉన్నారు. దానం నాగేందర్ హైదరాబాద్ నుండి మంత్రి పదవి కోటా కింద మంత్రి పదవి హామీతో కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు దానం నాగేందర్ చెప్పుకుంటున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు. నిజామాబాద్ జిల్లా నుండి పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందని పోచారంను స్వయంగా ఢిల్లీకి తీసుకుపోయి రాహుల్ గాంధీతో చర్చలు జరిపారు. కడియం శ్రీహరి సీనియర్ నాయకుడు, అనుభవం ఉన్న నాయకుడు కావడంతో ఎస్సీ కోటా కింద తనకి అవకాశం దక్కుతుందేమోనని ఎదురు చూస్తున్నారు కడియం శ్రీహరి.